దానికి సంబంధించిన కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రైళ్ల లైన్‌లని మళ్ళీ ధ్వంసానికి కుట్రలు పన్నిందని భగవంతుడే కాపాడాడు అనుకోవాలా. పంజాబ్‌లోని పటియాలాలో శంభు ప్రాంతంలో సోమవారం రాత్రి పెద్ద పేలుడు సంభవించింది. శంభు అంబాల రైల్వే ట్రాక్ దగ్గరలో వచ్చినటువంటి ఈ పేలుడుతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అప్రమత్త పోలీసులకి ఇంటిమేట్ చేయడంతో పోలీసులు ఆ ప్రాంతానికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. పేలుడికి ప్రయత్నించినటువంటి వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడన్నటువంటి విషయం అర్థమైంది. ఆ తర్వాత శంభు అంబాల రైల్ ట్రాక్‌ని ఈ సరుకు రవాణాకి కేటాయిచ్చారు. వాస్తవంగా అంటే మన గూడ్స్ రైలు కింద అనమాట. దాని సమీపంలో పేలుడు జరిగింది అన్నటువంటిది పోలీసులు గుర్తించారు. ఆ దాటికి ఛిద్రమైన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. తొలుత తక్కువ తీవ్రత గల పేలుడని అధికారులు భావించిన అది కుట్రపూరిత ప్రయత్నం అని తేల్చుకున్నారు. ఘటనాస్థలం నుంచి ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఆధారాలని సేకరిస్తున్నారు. అంటే ఈ ఫోన్ ఆధారంగా పేల్చేటటువంటిది పెట్టాడు. రైలు పట్టాల మీద పెట్టేలోపు అనుకోకుండా ఫోన్ రింగ్ అయింది అనుకుంటా. వాడే పోయాడు.